సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. కంటోన్మెంట్ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలో మాక్ డ్రిల్ ద్వారా చూపిస్తున్నారు. అందుకోసం సికింద్రాబాద్ మారేడ్పల్లి ప్లే గ్రౌండ్ పక్కన మధుబన్ అపార్ట్మెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై ఐ న్యూస్ ప్రతినిధి ఏవై స్వామి అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. భాగంగా దేశవ్యాప్తంగా ఈరోజు 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. మాక్ డ్రిల్లో భాగంగా యుద్ధ సన్నద్ధత సమయంలో పౌరులు ఏ విధంగా రక్షణ పరంగా చర్యలు తీసుకోవాలని సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లను కూడా ఇందులో భాగస్వామ్యమై పౌరుల్ని ఒకవైపు అవగాహన చేసే కార్యక్రమం చేపడుతున్నారు. ఈరోజు హైదరాబాద్లో ఒకవైపు ఇటు ఎన్ఎఫ్సిఎల్ వద్ద ఉన్నటువంటి మల్లాపూర్లో కావచ్చు, ఇటు సికింద్రాబాద్ చెన్నై గ్రౌండ్ పక్కనటువంటి మధుబన్ అపార్ట్మెంట్లో కూడా ఈరోజు సాయంత్రం ఈ డ్రిల్ నిర్వహించబోతున్నారు. హైదరాబాద్లో అనేక రకాల డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండడంతో కూడా ఇక్కడ శత్రువులకు సంబంధించి ఖచ్చితంగా టార్గెట్ ఉండే అవకాశం ఉండడంతో కూడా హైదరాబాద్, వైజాగ్ నగరాలని గ్రేట్ 2 నగరంలో మాక్ డ్రిల్లో బాగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మనం ఇప్పుడు చెన్నై గ్రౌండ్ దగ్గర ఇక్కడ చాలామంది వివిధ డిపార్ట్మెంట్లు, ఒకవైపు పోలీసు, అదేవిధంగా ఫైర్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఇదే విధంగా దాదాపుగా 12 డిపార్ట్మెంట్లు ఇందులో భాగస్వామ్యమై పౌరులకి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఈ మాక్ డ్రిల్లో భాగంగా ఏం చేస్తున్నారని చెప్పండి మనతో పాటు మాట్లాడడం కోసం ఒకవైపు సుధాకర్ రావు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ మాక్ డ్రిల్ సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఏమున్నాయి? గతంలో 1971 తర్వాత ఇలాంటి మాక్ డ్రిల్ నిర్వహిస్తారని చెప్పంటున్నారు కదా సార్? దాదాపుగా 1971 తర్వాత ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ అనేది ఒకటి దేశవ్యాప్తంగా ప్లాన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మనం ఇక్కడ జరగబోయేటువంటి కార్యక్రమానికి 4 o'clockకి మనం కార్యక్రమం నిర్వహిస్తున్నాం మాక్ డ్రిల్ని. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులందరినీ పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కూడా అప్రైజ్ చేస్తున్నాం. వారందరికీ కూడా విషయం తెలియజేస్తున్నాం. ప్రజలందరికీ, కాలనీ వాసులందరికీ కూడా ఇంతసేపు పిలిచి మాట్లాడి చెప్పడం జరిగింది. వారందరికీ కూడా ఇట్లాంటి ఒక కార్యక్రమం జరుగుతుందన్న విషయం, ప్రజలు ఎలా అటువంటి సందర్భంలో ప్రవర్తించాలో వారందరికీ నేర్పించడం జరుగుతుంది. తొలుత మాక్ డ్రిల్ సంబంధించి తొలుత ఏముంటుంది, సైరన్లు ఏ విధంగా వస్తే జనాన్ని ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అవగాహన కల్పిస్తారా సార్? అవును, ఒకవేళ కనుక ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ఎలా సైరన్ మోగిస్తారు, ఆ సైరన్ మోగినప్పుడు ప్రజలు ఏం చేయాలి, ప్రజలు తమను ఎలా కాపాడుకోవాలి, వాళ్ళు ఏ విధంగా సేఫ్ ప్లేస్కి వెళ్ళాలన్న విషయం గురించి వాళ్ళకి మనం అవగాహన కల్పిస్తాం. మీ ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా ఏం ప్రధానంగా బాధ్యత ఉండే అవకాశం ఉంటుంది సార్ ఇలాంటి సివిల్ డిఫెన్స్ సంబంధించి? సివిల్ డిఫెన్స్ని మన దగ్గర మనమే నిర్వహిస్తున్నాం. దానితో భాగంగా పౌరులందరికీ కూడా మనం ట్రైనింగ్ ఇస్తున్నాం, ఎప్పటి నుంచో ట్రైనింగ్ ఇస్తున్నాం. వారికి అందరికీ కూడా ఈ ఒకవేళ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో జరగాల్సినటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే విధంగా వాళ్ళకి ధైర్య సాహసాలు ప్రోత్సహించడంతో పాటు కొన్ని టెక్నిక్స్ నేర్పిస్తున్నాం వాళ్ళకి ఎట్లా మనం రక్షించుకోవాలన్న విషయం మీద. అందులో భాగంగా మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా దాదాపుగా ఇప్పటికీ 8,000 మందికి మనం సివిలియన్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే దాదాపు సంవత్సరాంతంలో ఈ ఒక 4-5 నెలల్లోనే మనం 4,500 మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరిగింది. అనేకమైనటువంటి ప్లేసులలో మనం మాక్ డ్రిల్ నిర్వహించి వారందరికీ కూడా మనం ఈ టెక్నిక్స్ నేర్పిస్తున్నాం. ఖచ్చితంగా ఈ సివిల్ డిఫెన్స్ సంబంధించి ఒకవైపు మాక్ డ్రిల్స్ అనేది కూడా గతంలో యుద్ధ సమయంలో జనం ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ఒకవైపు ఎయిర్ రైడ్స్ జరిగినప్పుడు కావచ్చు, ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు కావచ్చు, ఒకవైపు క్యాజువాలిటీస్ ఏర్పడితే ఏ విధంగా ఉండాలి, వారికి ఏ విధంగా వైద్య సహాయం అందించాలని చెప్పి వైద్య సిబ్బంది కావచ్చు, ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఏదైనా భారీ అంతస్తుల భవనాలపైన దాడి జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏ విధంగా రక్షించాలి, లోపల చిక్కిపోయిన వారిని ఏ విధంగా బయటకు తీసుకురావాలని సంబంధించి అనేక రకాల సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. మనం చూస్తున్నాం ఈ సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఈ చెన్నై గ్రౌండ్ పక్కనే ఉన్నటువంటి ఇక్కడ ఈ మధుబన్ అపార్ట్మెంట్లో ఈరోజు సాయంత్రం ఈ మాక్ డ్రిల్ నిర్వహించబోతుంది. దీనికి సంబంధించి అన్ని రకాల డిపార్ట్మెంట్ అన్ని కూడా లైన్ డిపార్ట్మెంట్లు అన్ని కూడా ఇందులో భాగస్వామ్యం అవుతున్నాయి. పౌరులకు ఏ విధంగా యుద్ధ సమయంలో అప్రమత్తంగా ఉండాలి, వారు తమను తాము ఏ విధంగా రక్షించుకోవాలి, ఒకవైపు శత్రువులకు తమ ఆచూకీ దొరకకుండా ఏ విధంగా జాగ్రత్త పడాలి, క్యాజువాలిటీస్ జరిగితే వారికి ఏ విధంగా రక్షణ సంబంధించిన విషయంలో, వైద్యం సంబంధించిన విషయంలో ఏ విధంగా వారికి చేరువ కావాలని సంబంధించి అనేక రకాల డిపార్ట్మెంట్ అన్నిటి కూడా ఇందులో భాగస్వామ్యమై పౌరులకు అవగాహన కల్పించే కార్యక్రమం చేపడుతున్నాం. మనం చూస్తున్నాం సికింద్రాబాద్లో ఉన్నటువంటి చెన్నై గ్రౌండ్లో వివిధ డిపార్ట్మెంట్లు ఇప్పటికిక్కడికి చేరుకున్నాయి. జిహెచ్ఎంసీ, ఒకవైపు పోలీసు, ఒకవైపు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్స్ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇట్లా అనేక రకాల 12 లైన్ డిపార్ట్మెంట్ అన్ని కూడా ఇందులో భాగస్వామ్యమై జనానికి అవగాహన కల్పించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత కూడా వారంతా కూడా ఇక్కడికి చేరుకొని ఈ మాక్ డ్రిల్ వాళ్ళంతా కూడా భాగస్వామ్యం అవుతారు. వాళ్ళని చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఎన్సీసీ క్యాడెట్స్ కావచ్చు, మిగతా వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు. వాళ్ళంతా కూడా అనేక విపత్కర సమయంలో వాళ్ళంతా కూడా వారికి సంబంధించిన విషయాల్లో ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్ కూడా ఇందులో భాగస్వామ్యం అవుతుంది. జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా, మరోవైపు ఇటు ఎస్డీఆర్ఎఫ్ కూడా ఇందులో భాగస్వామ్యమయ్యే అంతా కూడా ఈ మాక్ డ్రిల్లో పాల్గొంటారు. మొత్తానికైతే ఈరోజు నగర వ్యాప్తంగా వివిధ చోట్ల కూడా ఈ మాక్ డ్రిల్స్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా చేస్తుంది. ఒకవైపు వివిధ డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తోటి వీటిని సక్సెస్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాన్ని తుచ్చ తప్పకుండా పాటించి ఈ యుద్ధ సన్నద్ధత సమయంలో ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, మనకు సంబంధించిన ఒకవైపు అనేక రకాల విపత్కర పరిస్థితులు తమను తాము రక్షించుకోవడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వారు అధికారులు చెప్పే సూచనల్ని పాటించి పౌరుల్లో ఒక అవగాహన కల్పించడం కోసం ఇలాంటి మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు.
మొత్తానికైతే నగర వ్యాప్తంగా ఈరోజు అనేక చోట్ల కూడా ఈ మాక్ డ్రిల్స్ ఏర్పాట్లకు ఇప్పటికే పూర్తి స్థాయి చేస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్లు కూడా భాగస్వామ్యమై ఇందులో పాల్పంచుకుంటున్నాయి. కెమెరామెన్ నవీన్తో ఏవై స్వామి, ఐ న్యూస్, హైదరాబాద్.